అందరికీ నమస్తే అండి. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, టీడీపీ కార్యకర్తల మీద, వాళ్ళ ఆర్థిక మూలాల మీద వైసీపీ వాళ్ళు దెబ్బ కొట్టడం, కేసులు పెట్టడం, దాంతో వాళ్ళ అధికార దాహం పెరిగిపోవడం, అధికారంలోకి రావడానికి చాలా వరకు ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు పడి, అంటే సింపుల్గా అధికార దాహంతో అధికారంలోకి వచ్చారు. సో ఆ ప్రభావం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కనిపిస్తోంది. పడిపోతున్నారు. ఎక్కడ ఉంటుందో అక్కడ దోచుకోవడానికి పడిపోతున్నారు. దేని జోలికి వెళ్ళొచ్చు, దేని జోలికి వెళ్ళకూడదు అనేది ఆలోచించట్లా. చిన్న చిన్న విషయాల్లో, చిల్లర విషయాల్లో కూడా వేలు పెట్టి అభాసుపాలు అవుతున్నారనమాట. ఆ మరకలు ఎమ్మెల్యేలకు కూడా అంటుకుంటున్నాయి. చాలా సింపుల్గా ఒకటేం జరుగుతుందంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు అగ్రిగోల్డ్ కంట్రోల్లో ఉన్నాయి కదా. సో ఆ భూములను సిఐడి అటాచ్ చేసింది. అంటే సిఐడి కంట్రోల్లో ఉన్నట్లు లెక్క. ఆ భూముల్లో ఎటువంటి సంపద ఉన్నా సరే అదంతా కూడా ప్రభుత్వానికి చెందుద్ది. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఫల సంపద దోచుకోవడం తప్పు, నేరం, ఉల్లంఘన కిందకు వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అది ఇది అని చూడట్లా, మొత్తం పడిపోతున్నారు. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. అందులో జామాయిల్ సబాబుల తోట, జామాయిల్ అంటారు, అందరికీ తెలిసింది. సో అది ఉంది, ఆ పంట ఉంది, ఆ ఉత్పత్తి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం జామాయిల్కి మంచి రేటు ఉంది. నిజానికి జామాయిల్కి గతంలో 3,500, 4,000 రేటు ఉండేదంట. కానీ ఇప్పుడు 5,500 వరకు ఉంది రేటు. సో అది జామాయిల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రేటు ప్రస్తుతానికి. చాలామంది రైతులు అయితే మాత్రం పంటను కోసి ఇప్పుడిప్పుడు అమ్మడానికి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే మంచి రేటు వచ్చింది కాబట్టి. దాంతో ఈ టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి, కనిగిరి నియోజకవర్గంలో పామూరు మండలంలో ఉన్న కొంతమంది నాయకులకి దాని మీద ఆశ పుట్టింది. దానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్టున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకున్నట్టున్నారు. మరి ఎమ్మెల్యే గారే చేయిస్తున్నారో లేదా కార్యకర్తలే చేస్తున్నారో కానీ మొత్తానికి అక్కడ కొన్ని కోట్ల విలువైన జామాయిల్ని కోసుకొని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. అది విషయం బయటకు వచ్చింది. ఆగదుగా, విషయం ఆగదుగా. ఇప్పుడు సోషల్ మీడియాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ విషయమూ ఆగదు. అది బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. అది ఒక అవినీతి మార్కేగా. సేమ్ దాన్ని ఆనుకుని ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో కూడా ఈ జామాయిల్ తోటలు ఉన్నాయి. నిజానికి కాకర్ల సురేష్ గారు ఒక ఎన్ఆర్ఐ ప్లస్ కొంచెం ఇటువంటి చిల్లర వ్యవహారాలకు దూరంగా ఉండే వ్యక్తి. మేబీ కరప్షన్ చేస్తారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ పూర్తిగా ఇంకా కోవలోకి రాలేదు. కానీ తనకు తెలిసి ఇటువంటి చిల్లర పనులు జరిగితే అంగీకరించే టైప్ అయితే కాదు, చిన్న వ్యవహారాల జోలికి వెళ్ళే టైప్ కాదు. సో ఆయన మొదట కొంతమంది నాయకులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ఒప్పుకోలేదు. వద్దు, అది తెలిస్తే ఇబ్బంది అవుద్ది, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. అగ్రిగోల్డ్ కంట్రోల్లో ఉంది కదా అని. కానీ నాయకులు ఒప్పుకోలే. ఆయన అమెరికా వెళ్ళారు గత నెలలో యూఎస్ వెళ్ళారు. దాదాపుగా ఒక 20 రోజుల పాటు యూఎస్ఏలో ఉన్నారు. దాంతో ఆ విషయం తెలుసుకొని ఈ కార్యకర్తలు, లోకల్ టీడీపీ లీడర్స్ కొంతమంది, ఎమ్మెల్యే గారు అనుచరులు, వాళ్ళు ఆ పంటను తీసి అమ్ముకున్నారు. దీనిలో కూడా కోట్లలోనే స్కామ్ జరిగింది. ఇట్లా ఈ 2 నియోజకవర్గాల్లో జరిగిందని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఇంకా కొన్ని చోట్ల అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం ఉంది, ఇంకొన్ని చోట్ల వేరే పంటలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు కొత్త సంస్కృతి, కొత్త అవినీతికి ఊపిరి పోసారనమాట. కొత్త అవినీతికి వీళ్ళు విత్తనం వేసినట్టు లెక్క. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త కల్చర్ అయిపోయింది. అగ్రిగోల్డ్ భూములు ఎక్కడున్నాయి, ఆ భూములను అలాగే ఉంచుతారు, కానీ దానిలో ఉన్న పంటలను క్యాచ్ చేసుకోవడం. సో దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మొత్తం ఎక్కువ అవ్వడం, ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్లు వెళ్ళడం, ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గానే దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి వివరణ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ అడిగారు, ఆ ఎమ్మెల్యేలను అడిగారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, కొంత మందలించారు, కొంత క్లాస్ స్పీకర్ కొంతమందిని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 వెర్షన్లు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే వెళ్ళండి నాకు కొంత వాటా ఇవ్వండి అంటున్నారు. కొన్ని చోట్ల కార్యకర్తలు, క్యాడర్, లేదు మేము గత 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం, జేబులో డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసాం, మాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలి, రేషన్ బియ్యం కావాలి, లేదా ఫీల్డ్ అసిస్టెంట్ జాబులు కావాలి, లేదా ఉపాధి హామీ పనుల్లో కమిషన్ కావాలి, లేదా రోడ్లు కాంట్రాక్టులు కావాలి, లేదా మాకు ఏదో ఒకటి కావాలి, మా దాహాన్ని తీర్చాలి అనేటట్టు వెంట పెడుతున్నారనమాట. ఇలా వెంటపడే క్రమంలో ఖచ్చితంగా తప్పులు జరుగుతున్నాయి, తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి, భారీగా స్కాములు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి చిల్లర వ్యవహారాలు తలనొప్పిగా ఉన్నాయి. ఇవి అంటే పొలిటికల్ కరప్షను అనేక రకాలుగా ఉంటుంది. దానిలో సాధారణ ప్రజల ప్రభావం అయ్యే కరప్షన్ ఇది. ఎందుకంటే అక్కడ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అని
దాని జోలికి వెళ్ళకూడదని అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలీదా? వీళ్ళు వెళ్తున్నారు, దాన్ని తీసుకొస్తున్నారు, ఆ పంట నాశనం చేస్తున్నారు, ఆ పంట అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళకి తెలీదా? ఆల్రెడీ పామూరు నియోజకవర్గంలో కనిగిరి నియోజకవర్గం పామూరులో జరుగుతున్నప్పుడు లోకల్లో కొంతమంది వెళ్ళి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయంట దాని జోలికి వెళ్ళొద్దు అని. కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళకు కూడా ఏదో సంథింగ్ జరుగుద్దుగా లోకల్లో, అదంతా జరిగిందంట. సో అంటే ఆల్రెడీ ప్రజలు చైతన్యంగా ఉన్నారు, ఇప్పుడు సోషల్ మీడియా చైతన్యంగా ఉంది, ఏ చిన్నది జరిగినా సరే వదిలిపెట్టే పరిస్థితి లేదు. సో అందుకే ఇది చిలికి గాలివానుగా మారి సీఎంఓ వరకు ఫైల్ వెళ్ళింది.